చేసుకుని మీరు జనసేన పార్టీలో కొనసాగుతూ పవన్ కళ్యాణ్ గారి మాటలకు కట్టుబడి ఆయన సిద్ధాంతానికి కట్టుబడి మీరు పనిచేస్తే మేమందరం కూడా మీ వెనకాల ఉండడానికి మేము సిద్ధం. అంతేకాని ఆయన మాటను వ్యతిరేకిస్తాను, జనసేన పార్టీలో ఉంటాను అని చెప్పేసి అంటే మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒప్పుకునేది లేదు. మీకైనా దమ్ముంటే సభాముఖంగా చెప్తున్నాం, జనసేన పార్టీ జెండా తీసి పక్కన పెట్టి మీరు నేను ఇండిపెండెంట్ గా వెళ్తున్నానని చెప్పేసి ధైర్యంగా చెప్పండి. అంతే తప్ప మోసపూరితమైన మాటలతోటి అమాయకులైన జనసేన సైనికులను మీరు మభ్యపెట్టే మాటలు మాత్రం చేయొద్దని చెప్పేసి ఈ సభాముఖంగా మిమ్మల్ని ఖండిస్తూ హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇదే జరిగితే మీరు చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు చాలా తెలివితేటలుగా పవన్ కళ్యాణ్ గారిని ఏమాత్రం కూడా విమర్శించకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు విమర్శిస్తుంటే దాన్ని మీరు సమర్థిస్తున్నట్లుగా ఆగిపోతూ మీరు చేస్తున్న వీడియోలను మేము చూస్తున్నాం. కానీ మీరు మీ మీద వచ్చిన ఎలిగేషన్స్ ని కప్పిపుచ్చుకోవడానికి నేను జనసేన పార్టీలోనే ఉంటున్నాను, కొనసాగుతున్నానని చెప్తున్నట్లుగా కూడా మాకు సమాచారం వస్తుంది. మేము కళ్ళబొల్లి మాటలు నమ్మము, మీ నోట్లోంచి వచ్చే మాటలనే మేము నమ్ముతాము. అలాగే పవన్ కళ్యాణ్ గారి నోట్లోంచి వచ్చే మాటలను నమ్ముతాము. వాళ్ళు అలా తినేసారు, వీళ్ళు ఇలా తినేసారు, వీళ్ళు ఎలా దోచేసుకున్నారు, వాళ్ళు ఎలా దోచేసుకున్నారని చెప్పేసి రాజకీయాల్లో చాలా సర్వసాధారణం. నిరాధారైన మాటలని ఎవడైనా మాట్లాడొచ్చు. ఎవరికైనా దమ్ముంటే ఆధారాలతో సహా నిరూపించుకునే మాటలు మాట్లాడండి. మీకు ఎవరికైనా సత్తా ఉంటే రండి, ముఖాముఖి తేల్చుకోవచ్చు. అంతే తప్ప మిగతా వాళ్ళకి చెప్తున్నాను, సూర్యచంద్ర గారు వెనకాల నుండి మాట్లాడే వాళ్ళకి చెప్తున్నాను నేను ఇక్కడ, మీరు నిరాధారాలైన మాటలనైతే కనుక మాట్లాడడం అనేది సబబు కాదు. ఆధారాలుంటే రెండు తేల్చేసుకోవచ్చు. అంతే తప్ప కళ్ళబొల్లి కబుర్లు చెప్పి కొంచెం మంది జనసేన సైనికుల్ని వాళ్ళ యొక్క అమాయకత్వంతో మీరు ఆడుకొని మోసపూరితమైన మాటలు మీరు మాట్లాడొద్దు. సూర్యచంద్ర గారు మీకే చెప్తున్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి మోసపూరితమైన మాటలు మీరు మాట్లాడినా మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీరు అది సమర్థించినా సరే గాని ఇది సరైన నిర్ణయం కాదు. దానికి మీరు సరైన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారిని నేరుగా దూషిస్తున్నారు మీ ఎదుర్కొంటా, దాన్ని మీరు సమర్థిస్తున్నారు, దాన్ని మేము ఖండిస్తున్నాం. మీరు బాధలో ఉన్నారని, మీరు బాధలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఓదార్చడానికి మేము వచ్చాం, మీతో పాటు మేము ఉన్నాం. సూర్యచంద్ర గారు ఇది కరెక్ట్ కాదు, మీరు కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్లైంది స్థాపించి, ఆయన ఎన్నో త్యాగాలు చేసి కోట్లాది రూపాయలు ఆయన ప్రాణంగా పెట్టి ఆయన దానాలు చేసి ఆయన వ్యతిరేక ఓటు చేయకూడదు అని చెప్పేసి తీసుకున్న నిర్ణయానికి ఈయన వ్యతిరేకిస్తూ ఓటు చీల్చే విధంగా ఈయన ఇండిపెండెంట్ గా వేస్తానని చెప్పి చెప్పడం అనేది మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఒకవేళ నిజంగా ఆయన నేను విడిగా వెళ్లిపోయి నేను పోటీ చేస్తాను, నాకు పవన్ కళ్యాణ్ గారితో సంబంధం లేదు అని చెప్పేసి ఓపెన్ గా ఆయన చెప్పి ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసుకుంటే మాకు ఏదైనా అభ్యంతరం లేదు. అంతేగాని నేను జనసేన పార్టీని వదలను, పవన్ కళ్యాణ్ గారిని వదలను, నేను జనసేన జెండాను వదలను, నేను జనసేన జెండాతోటే పవన్ కళ్యాణ్ గారు నాకు సీట్ ఇవ్వలేదు కాబట్టి నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పి చెప్పడం అనేది మోసపూరితమైన మాటలు. ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గంలో ఆ మాటలు నమ్మేసే అమాయకులు లేరు. పవన్ కళ్యాణ్ గారు వెనకాలే జనసేన సైనికులు ప్రతి ఒక్కరు కూడా ప్రయాణం చేస్తారు. మీరు కష్టపడ్డారు కాబట్టి, మీరు కష్టపడిన నన్ను ఎవరు కూడా పట్టించుకోలేదని చెప్పేసి మీరు మాట్లాడే సింపతి మాటలు తాత్కాలికంగా మేము వింటాం, అందరం వింటాం. కానీ మీ కష్టాన్ని గుర్తించలేదు. మీ కష్టానికి తగిన గుర్తింపు తెచ్చుకుంటే మార్గం అయితే కనుక ఇది కాదు. మనం పవన్ కళ్యాణ్ గారి బాటలో నడుస్తూ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సిద్ధాంతంతో మనం పాల్గొని వ్యతిరేక ఓటు చీలకుండా ఆయన ఇచ్చిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థికి ఇక్కడ మనం విజయం చేకూర్చే విధంగా మనందరం కృషి చేసి అప్పుడు మనం ఫలితం ఆశిద్దాం. ఖచ్చితంగా మీ కష్టానికి తగిన ఫలితం వచ్చే విధంగా మనందరం ఏకతాటిపైకి వచ్చి మనం మీకు న్యాయం జరిగే వరకు, మీకు ఫలితం దక్కే వరకు కూడా మనం పోరాటం చేసుకోవచ్చు. అది న్యాయమైన పోరాటం, మీ కష్టానికి వచ్చి న్యాయమైన పోరాటం అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. మీరు తెలియచేసింది, నేను జనసేన పార్టీలో ఉంటూ నేను జనసేన కండువా కప్పుకొని నన్ను నమ్మలేదు కాబట్టి నేను పోటీ చేస్తానని చెప్పిన మాటల్ని మేము మరోమారు మరీ ఖండిస్తున్నాము. ఇక్కడ జనసేన పార్టీ అనేది ఒక ప్రవాహం లాంటిది. నాయకులు వస్తారు వెళ్తారు, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వస్తారు వెళ్తుంటారు. కానీ జనసేన సైనికులది జనసేన పార్టీ అనేది. పవన్ కళ్యాణ్ గారు కేవలం జనసేన సైనికుల కోసమే ఇక్కడ ప్రవేశపెట్టిన పార్టీ. 10 సంవత్సరాల క్రితం ఆయన ప్రవేశపెట్టిన సిద్ధాంతమే సామాన్యుల కోసం. మీరు సామాన్యుని మోసం చేశారు అని చెప్పేసి అంటున్నారు. ఆయన చేసిన త్యాగాల ముందు మనం